అందరికీ శుభోదయం అండి. నేటి సాక్షి పేపర్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. చైనాలో భూకంపం. చైనాలోని గన్సు రాష్ట్రంలో భూకంపం దాటికి చాలా ఇండ్లు నేలమట్టమై 127 మందికి పైగా ప్రజలు మృతి చెందారు. ఇండియా కూటమిలో లుకలుకలు. విపక్షాల తరపున తెరపైకి వచ్చిన దళిత ప్రధాని కార్డ్ ఇండియా కూటమిలో లుకలుకలను మళ్లీ తెరపైకి తెచ్చింది. విపక్షాలు మళ్ళీ అక్కడికే. వచ్చే ఎన్నికల్లో విపక్షాలు గతం కంటే తక్కువ సీట్లకు పరిమితం అవుతాయని ప్రధాని మోదీ జోక్యం చెప్పారు. ఐరన్ డోమ్పై హెజ్బొల్లా దాడి. త్వరలో రాష్ట్రానికి అమిత్ షా, నడ్డా. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు సీఎంకున్న అభ్యంతరాలేమిటి? కాళేశ్వరం అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సూటిగా ప్రశ్నించారు. అందుకు సీఎంకు ఉన్న అభ్యంతరాలు ఏమిటని నిలదీశారు. సభలో లెక్కపత్రాలు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సభ. తొలుత మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాపం. అనంతరం స్వల్పకాలిక చర్చలో భాగంగా రాష్ట్రం అప్పులు, నీటిపారుదల, విద్యుత్ శాఖల పరిస్థితిపై వివరణ. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగించే అవకాశం. తమ వాదన వినిపించేందుకు కూడా అవకాశం ఇవ్వాలని స్పీకర్కు హరీష్ విజ్ఞప్తి. రాష్ట్రం అప్పులు 6,85,765 కోట్లు. నేడు అసెంబ్లీలో సర్కారు వివరణ. బడ్జెట్ అంచనాలకు ఖర్చుకు మధ్య 20% పైగా తేడా. శ్వేతపత్రంలో భాగంగా వెల్లడించనున్న ప్రభుత్వం. నీళ్లు, కరెంటుపైనే శ్వేతపత్రం. గురువారం శాసనసభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై గురి చేసిన ఖర్చు, అందిన నీళ్లు, మిగిలిన ఆయకట్టు పరిస్థితిపై సమగ్ర సమాచారం. మేడిగడ్డ బ్యారేజీపై వైఫల్యపై ప్రత్యేక ఫోకస్. విద్యుత్ సంస్థల అప్పులు, నష్టాలు, అందుకు కారణాలపై విశ్లేషణలు. సీఎం ఆదేశాలతో వివరాలు సిద్ధం చేసిన 2 శాఖలు. మంటలు రేపిన మాక్ పార్లమెంట్. సెషన్స్పై పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన. రాజ్యసభ చైర్మన్ వ్యంగ్యంగా అనుకరించిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ. వీడియో తీసిన రాహుల్ గాంధీ మానసిక క్షోభకు గురయ్యా. ధన్ఖడ్ నా కులాన్ని, నేపథ్యాన్ని కించపరిచారు. అత్యంత సిగ్గుచేటంటూ మండిపాటు. లోక్సభ నుంచి మరో 49 మంది సస్పెన్స్. డీజీపీగా రవి గుప్తాకు పూర్తి స్థాయి బాధ్యతలు. ఏసీబీ డీజీగా సివి ఆనంద్. రోడ్డు భద్రతా అథారిటీ చైర్మన్గా అంజనీ కుమార్. హోంగార్డ్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర. పలువురు సీనియర్ ఐపీఎస్ల బదిలీలు, పోస్టింగ్లు. వన్యప్రాణుల దాడులకు పరిహారం పెంపు. వన్యప్రాణుల దాడుల్లో మరణిస్తే చెల్లించే నష్టపరిహారాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 48.47% పెరిగిన సైబర్ నేరాలు. విద్యార్థుల ప్రతిభతోనే దేశ గౌరవం ఇమడిస్తుంది. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అవరోధించేలా పట్టుదలతో సాగాలి. ప్రకృతి, పర్యావరణం పైన అవగాహన అవసరం. హెచ్పిఎస్ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నేడు భూదాన్ పోచంపల్లికి రాష్ట్రపతి. మగ్గం నేయడం, నూలు వడకటం ప్రక్రియల పరిశీలన. చేనేత వృత్తి కళాకారులతో ముఖాముఖి. 6 నెలల్లో విచారణ పూర్తి చేయండి. జ్ఞానవాపి కేసుపై జిల్లా కోర్టుకు అలహాబాద్ హైకోర్టు ఆదేశం. మత ప్రార్థన స్థలాల చట్టంతో వివాదానికి సంబంధం లేదని వ్యాఖ్య. మసీదు కమిటీ, యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు పిటిషన్లు కొట్టివేత. 97 డిపోలో గాను 96 లాభాల్లో.
గత సోమవారం నాటి ఆదాయంపై లెక్కలేసిన ఆర్టీసీ సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలోని కోస్గి డిపో ఒక్కటే నష్టాల్లో. మహాలక్ష్మితో ఒక్క రోజులో ఆర్టీసీకి 21.13 కోట్ల ఆదాయం. ఎంపీలు అందుబాటులో ఉండండి. బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ ఆదేశం. ఒక్కొక్కరితో విడివిడిగా భేటీ అయ్యే అవకాశం. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల సన్నద్ధతపై చర్చ. ఒక్క రోజులో 4 కరోనా కేసులు. వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ ప్రకటన. గురువారం 5 కేసులు నమోదు. నేటి నుంచి విరివిరిగా కరోనా టెస్టులు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అత్యవసర సమీక్ష సమాప్తం.